Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ లాల్ సలాం మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. ఈ మూవీలోని రజనీకాంత్ గారు ఒక స్పెషల్ క్యామియో అయితే చేశారు అంతే. మ్యాటర్ ఏంటంటే 'ఈగల్' మూవీ కంప్లీట్ అయిపోయి రివ్యూ ఇచ్చేసిన తర్వాత అరగంట టైం ఉంది షో స్టార్ట్ అవ్వడానికి. ఫాస్ట్‌గా బయలుదేరానన్నమాట సినిమాకి. దానికి తోడు ఇంకో భయం ఏంటంటే ఎక్కడ షో క్యాన్సిల్ చేసేస్తారేమో అని. ఎందుకంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక్క టికెట్ కూడా తగలేదు. ఏదో ఒక 3, 4 టికెట్లు బుక్ అయ్యాయి అన్నట్టుగా చూపించారు తప్ప ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదన్నమాట. థియేటర్‌కెళ్ళేసరికి ఎక్కడ షో క్యాన్సిల్ చేస్తారేమో అని అనుకున్నాను. కానీ ఈ మధ్యలో 15 టికెట్స్ తెగాయి అండ్ షో క్యాన్సిల్ చేయలేదు. సినిమా చూసాను. మూవీ ఎండ్ అయ్యేసరికి డిసప్పాయింటెడ్ మామ. డిసప్పాయింటెడ్ అంతే. మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్‌లో కూడా కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. డైలీ ఫిల్మీ అప్డేట్స్ అందులో పెడతా ఉంటామన్నమాట. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా మన రివ్యూలోకొచ్చేస్తే మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే ఒక క్రికెట్ మ్యాచ్ వల్ల 2 మతాల మధ్య గొడవ మొదలవుద్ది. అసలు ఒక క్రికెట్ మ్యాచ్ వల్ల ఇలా గొడవ మొదలవ్వడానికి కారణం ఏంటి? ఇలా గొడవ జరగడానికి వెనక ఎవరైనా ఉన్నారా? ఫైనల్‌గా ఏం జరిగింది? ఇదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. యాక్చువల్లీ ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది అంత పెద్ద కొత్త కథేం గాదు. మనం చాలా సార్లు చూసినటువంటి స్టోరీ పాయింటే. అదే 2 మతాల మధ్య గొడవ జరుగుద్ది అండ్ ఫైనల్‌గా మతాలు అయ్యి కాదు అందరూ ఒక్కటే అని చెప్పడమే మూవీ మెయిన్ ప్లాట్. మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది. సో, మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ రెగ్యులర్ స్టోరీ అని చెప్పి మనకు అర్థమైపోద్ది సినిమా స్టార్ట్ అయినప్పుడే. ఇంకా హానెస్ట్‌గా ఏమైనా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసారా అంటే అదేం లేదు. ఒక కమర్షియల్ మూవీని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తారు కదా! అలాగే చూపిచ్చారు. సో, రెగ్యులర్ స్టోరీ కమర్షియల్ మూవీ లాగే ప్రెజెంట్ చేశారు. దానికి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? మంచి క్యారెక్టర్స్ అలాగే క్యారెక్టరైజేషన్స్ అలాగే స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేస్తే చాలు. ఎమోషన్స్ అనేవి బాగా కనెక్ట్ అయితే చాలు అని అనుకుంటాం. ఫస్ట్ హాఫ్ వరకు కొద్ది వరకు పర్లేదు మామ. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా పడిపోద్ది కిందకి. సెకండ్ హాఫ్‌లోని క్రికెట్ మ్యాచ్ అవుద్దన్నమాట. క్రికెట్ మ్యాచ్ అయ్యిన తర్వాత మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఫైనల్ ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ మనం చాలా ఈజీగా గెస్ చేసేయొచ్చు. అంత ప్రెడిక్టబుల్‌గా ఉంటదన్నమాట. పోనీ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్ అండ్ క్యారెక్టరైజేషన్ మీద కాన్సంట్రేట్ చేశారా అంటే అది లేదు. పోనీ ఎమోషన్స్ ఏమైనా బాగా వర్కౌట్ అయ్యాయా అంటే అది కూడా ఫస్ట్ హాఫ్‌లో కొంతవరకు తప్ప ఇంకెక్కడా అంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ 'ఏఆర్ రెహమాన్' గారిచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఓకేష్‌గా అనిపిచ్చింది. ఇంకో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా 'రజనీకాంత్' గారు ఈ మూవీలో ఉన్నారు. ఆయన మీద ఫోకస్ ఎక్కువగా ఉంటాది అన్న థాట్‌తో ఈ సినిమాకెళ్తే ఐ కెన్ ష్యూర్‌లీ సే థట్ మీరు గట్టిగా డిసప్పాయింట్ అవుతారు. నాకు తెలిసి 'రజనీకాంత్' గారు ఈ సినిమాని ఎందుకు ఓకే చేశారంటే కూతురు డైరెక్టరు. కూతురికి తండ్రిగా నేను ప్రోత్సహించకపోతే బాగోదు కదా! అన్న ఉద్దేశంతో ఆయన ఈ సినిమాలో రోల్ చేసి ఉండొచ్చేమో గాని 'రజనీకాంత్' గారు చేసే అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు. అంటే 'రజనీకాంత్' గారు ఈ రోల్ చేస్తున్నారు కదా! అని జెప్పేసి ఆయన ముంబైలో పెద్ద భాషా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆయనకో 2 ఫైట్‌లు, అలాగే లాస్ట్‌లో మెసేజ్ కూడా ఆయనతోనే కన్వే అయ్యేలా చేశారు తప్ప అంతకంటే ఇంపార్టెంట్ ఉన్నటువంటి రోలే కాదు ఆయనది. ఒక రెగ్యులర్ ఫాదర్ రోల్ అంతే. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే కనీసం పెర్ఫార్మన్స్‌కి కూడా స్కోప్ లేదు మామ. టెక్నికల్ యాస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే ఎడిటింగ్ ఉంటది. సీన్ బై సీన్ అటాచ్ చేసినట్టు ఉంటది తప్ప అదేమంత గ్రిప్పింగ్‌గా అనిపించలేదు. మూవీలో సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ ఎనఫ్ అన్నట్టు ఉంటుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే, ఓకే అన్నట్టుగానే ఉన్నాయి. ఆల్సో ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను మామ సారీ. 'రజనీకాంత్' గారి క్యారెక్టర్‌కి తెలుగు డబ్బింగ్‌లోని మనం 'మను' గారి వాయిస్‌కి కంప్లీట్‌లీ అలవాటు పడిపోయాం. ఇంక కంప్లీట్‌లీ అలవాటు పడిపోయాం. అలాంటిది ఎప్పుడో 20, 30 ఏళ్ల క్రితం. అప్పుడు సాయి కుమార్ గారు 'రజనీకాంత్' గారికి డబ్బింగ్ ఇచ్చేవారన్నమాట తెలుగులోని. అంత టైం తర్వాత మళ్ళీ ఈ సినిమాకే డబ్బింగ్ ఇవ్వడం. అంటే సాయి కుమార్ గారు డబ్బింగ్ విషయంలో బానే ఉన్నారు. కానీ ఎందుకో మనం 'మను' గారి వాయిస్‌కి బాగా అలవాటు పడిపోవడం వల్ల, ఆ వాయిస్ 'రజనీకాంత్' గారికి సూట్ అవ్వలేదేమో అన్నట్టుగా అనిపించిందన్నమాట. ఇంకా డైరెక్టర్ 'ఐశ్వర్య రజనీకాంత్' గారి విషయానికి వచ్చేస్తే, తీసుకుంది ఆల్రెడీ ఒక రెగ్యులర్ ప్లాట్. దాన్ని ఫస్ట్ హాఫ్ వరకు కొద్దో గొప్పో ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు గానీ, సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్‌లీ లెట్ డౌన్ అనే చెప్పాలి. ఆల్సో క్లైమాక్స్‌లో మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు గానీ, అది కూడా ఓకేయిష్‌గా అనిపించింది. కొంచెమైనా క్యారెక్టర్స్ యొక్క ఆర్క్ అలాగే ఎమోషన్స్ విషయంలో ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసుండుంటే, మూవీ ఇంకొంచెం బెటర్‌గా ఉండేదేమో అని నాకనిపించిందన్నమాట. ఓవరాల్‌గా సినిమా ఎండ్ అయ్యేసరికి నాకైతే అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేటి మామ ఈ సినిమాకెళ్ళొచ్చా అంటే, నా సైడ్ నుంచయితే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు మామ. మీ ఇష్టం మీరు వెళ్తారో లేదో అన్నది. నేనైతే రికమెండ్ చేయాలన్న ఉద్దేశంతో అయితే లేను. మరి మీ ఇష్టం అయితే. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసిన వాళ్ళుంటే మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను చూస్తాను. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి అయితే. ఉంటానయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.